హే పీపుల్, చికెన్ సెమీ గ్రేవీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, ఇంకొక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకొక స్పూన్ గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టాలి, అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. మ్యారినేట్ చేసుకున్నాక ఇది ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లోనైనా పెట్టచ్చు, లేదా బయటైనా అలానే ఉంచండి. తర్వాత ఇలా మీడియం సైజు 4 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. అందులో ఇలా 2 గంటల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్తోనే మ్యాక్సిమం కుక్ అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం దగ్గరకు ఉంటుంది. ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఇంకొక 5 మినిట్స్. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే చికెన్ కుక్ అయినట్టు. నెక్స్ట్ దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా పెట్టి ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలి. ఈ గ్యాప్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా చూసి ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇంకా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే చికెన్ సెమీ గ్రేవీ. చూస్తూనే ఎంత బాగుంది కదా, చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ వేడివేడి అన్నంలోకైనా, బగారా రైస్కైనా, చపాతీకైనా, దేనికైనా కానీ చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.